పితామహ పత్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నెల్లూరు పిరమిడ్ మాస్టర్స్ అందరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నెల్లూరులో వెంగమాంబ పేరంటాల అమ్మవారి దేవస్థానంలో క్లాస్ జరుగుతుంది కాబట్టి ఆమె కూడా చప్పట్లు కొడదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే 4 ప్రశ్నలు. ఏంటి? మీరు 4 ప్రశ్నలు ఖచ్చితంగా వేసుకోవాలి ఎప్పటికైనా సరే. మీరు ఏ మార్గం అవనియండి, ఏదన్నా చేయనియండి, 4 ప్రశ్నలు ఖచ్చితంగా మీరు మిమ్మల్ని మీరు అడగాలి. ఎవరిని అడగాలి? బయట వాళ్ళు కాదు, మిమ్మల్ని మీరు అడగాల్సిన ప్రశ్నలు 4. అందులో మొట్టమొదటిది ఏంటంటే, మొట్టమొదటి ప్రశ్న నేను ఎవరు? ఓకే అండి. మొట్టమొదటి ప్రశ్న ఏంటి? నేను ఎవరు. రెండో ప్రశ్న ఎక్కడ నుంచి వచ్చాను? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న ఏం పని మీద వచ్చాను? మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న మరలా తిరిగి ఎక్కడికి వెళతాను? 4 ప్రశ్నలు. మొత్తం మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మిమ్మల్ని మార్చేది, మీ జీవితాలని వసంతం చేసేది ఇదే 4 ప్రశ్నలు. నాతో పాటు చెప్పండి. ఎవరు నేను? ఎక్కడి నుంచి వచ్చాను? ఏం చేద్దామని వచ్చాను? ఎక్కడికి వెళ్తాను? 4 ఇంకంత మించి లేవండి. అటు తిప్పిన ఇటు తిప్పిన ఈ 4 తిరగాలి. అయితే ఈ 4 ప్రశ్నలు కూడా పక్క వాళ్ళని అడగకూడదు, మిమ్మల్ని మీరు అడగాలి. ఇది మెయిన్ పాయింట్. ఓకే. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక ప్రయాణం. నాతో ఒక ప్రయాణం, మీది ఒక ప్రయాణం, ఆమెది ఒక ప్రయాణం, ఆ బాబుది ఒక ప్రయాణం, ఒక్కొక్కరిది ఒక ప్రయాణం ఉంటుంది. ఎలాగ అందరికి ఒకే ప్రయాణం ఉంటుంది, ఒకే ఆన్సర్ అందరికి ఉంటుంది? మీరే చెప్పండి కదా. అందుకని ఎవరిని వాళ్ళు అడగాల్సిన 4 ప్రశ్నలు. చనిపోయేలోపు అడగవలసిన, మిమ్మల్ని మీరు అడగవలసిన ప్రశ్నలు 4టికి టకటకమని చెప్పేస్తాను ఆన్సర్లో. ఎవరు నేను? చెప్పండి. ఎవరు మీరు? పరమానంద శిష్యులు అంటే ఏంటో అనుకో. ఎవరు నేను అంటే మీరు ఎవరు అడుగుతున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? అబ్బా చాలా గ్రేట్ అండి మీరు. నేను ఆత్మని. అయిపోయింది, ఇంక టిక్. చెప్పలు కొట్టేయండి. మొదటి ప్రశ్న వచ్చింది మీకు. రెండో ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడి నుంచి వచ్చారు? పైలోకం కింద లోకం లేదు, ఊర్ధలోకం అనాలా. జనరల్గా పైలోకం అంటాం. ఇప్పుడు మనకు పైలోకం అనుకో, అమెరికా ఎక్కడుంది భూమికి? అంటే మనకి ఎక్కడుంది ఇప్పుడు? అమెరికా కిందన ఉంది. వాడికి పైలోకం ఏది? ఆ కింద ఇంకా పాతాళ లోకం అవుతుంది, ఇంకో లోకం అవుతుంది. పైన కింద అనకూడదు, ఊర్ధలోకం అధోలోకం అనాలి. ఓకే. ఎక్కడి నుంచి వచ్చాను? ఊర్ధలోకాల నుంచి వచ్చాను. 2 క్లియర్. నేను డౌట్ ఉందా? మన తాత ముత్తాతలు అక్కడే ఉన్నారు కదా. 3 ఏం పని మీద వచ్చాను? 2 పనులు. 1 కర్మ చెల్లింపు, 2 జ్ఞాన సముపార్జన. ఒకటేంటి? కర్మ చెల్లింపు, రెండోది జ్ఞాన సముపార్జన. జ్ఞానం అంటే అనుభవాలు అనమాట, అనుభవ జ్ఞానం. 3 కూడా ఉంది. జీవితాన్ని వసంతం చేసుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి, ఆనందంగా గడపాలి అని వచ్చాం. అసలు యాక్చువల్గా ఇదే మొదటిది, ఆనందంగా గడపాలని వచ్చాను. వచ్చిన వాళ్ళు తిన్నంగా ఉండం కదా, వీటిలో వెళ్ళి పెడతాం కదా, కర్మలు పట్టుకుంటాయి. మళ్ళా చెల్లింపు కోసం వచ్చాము. మరి కర్మలు ఎందుకు చేసావు? బుద్ధి లేదా నీకు? అది తెచ్చుకోవడానికే వచ్చామండి. జ్ఞాన సముపార్జన. 3 ఆన్సర్లో. ఓకే. ఎందుకు వచ్చావు? ఆనందంగా ఉండడానికి, ఆనంద అనుభవాలు పొందడానికి, కర్మ చెల్లింపుకి, జ్ఞాన సముపార్జనకి. 3 క్లియర్. ఈ మధ్యలో ఇంక మిగతా అన్నీ వస్తాయి, వేరే విషయం. 4వ ప్రశ్న మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? సింపుల్. ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి వెళ్తాం. అయిపోయింది. చెప్పలు కూడా 4 ప్రశ్నల్లో
4 పాయింట్స్. ఈ 4 తేలిపోతే ఏమవుద్దో చెప్పనా? గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంటుంది జీవితం. గుడ్డెద్దు చేలో పడ్డమంటే తెలుసా? సామెత విన్నారా మీరు? ఒక ఎద్దుకి గుడ్డి అనమాట, అంటే కళ్ళు కనిపించవు. ఎద్దు మామూలు ఎద్దు అయితే రోడ్డు మీద వరుస క్రమంలో నడుచుకుంటే గట్టు మీద వెళ్తాయి. పాపం దానికి కనపడదు. అప్పుడు ఏం చేస్తుంది? చేలో నడుస్తుంది, పంటలన్నీ తొక్కేస్తుంది. దాన్ని గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంటారు. అందుకని మనము తెలుసుకోవాలి. అమ్మా మీరు తెలుసుకోవాల్సింది ఈ వాళ్ళెవరు వచ్చారు, ఆమె ఏం తెచ్చింది కాదు. అటు చూడకండి. నాకు ఎంత నవ్వు వస్తుందంటే, ఇంత కష్టపడి గొంతు చింపుకొని, గొంతు బాగాలేదు 3 రోజుల నుంచి రకరకాల నీళ్లు తాగి దగ్గుతూ ఇంత కష్టపడి చెప్తున్నాను. ఈలోపు ఎవరిని రాగానే టీ ఎవరాళ్ళు ఎందుకు వచ్చారు ఆయన మీద ఉందో ఇంటెన్షన్ అంతా. ఈ 4 తప్ప మిగతా అన్నీ అడుగుతాం మనం. ఎవరాళ్ళు, ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి ఇక్కడేం పని, ఆమె ఎవరు, సార్తో పాటు ఆమె ఎందుకు వచ్చింది, ఆ పిల్లోడికి సారికి ఏంటి సంబంధం, పోయి అమ్మో ఎన్ని అడుగుతారని. మిమ్మల్ని మీరు అడుగురు, పక్క వాళ్ళు అడుగుతారు. సరే అంత పక్కన పెట్టేద్దాం. 4 ప్రశ్నలు అర్థమైనాయి కదండి. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళాలనుకోండి. మీరు తిరుపతి వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా ట్రైన్ ఎక్కేస్తారా? ఏం చేస్తారు? ముందుగా తిరుపతి ఎప్పుడు వెళ్ళాలి, డేటు, తర్వాత ఎలా వెళ్ళాలి, ట్రైను, అక్కడ ఎక్కడ ఉండాలి, రిజర్వేషన్లో రూములు, మళ్ళీ రిటర్న్ టికెట్, అన్నీ ఎంత ప్లాన్గా వెళ్తామండి. వెళ్ళమా? పక్కనే ఉన్న చిన్న గ్రామానికి వెళ్ళినా ప్లాన్ చేసుకుంటాం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ లేకుండా ఎవరు వెళ్ళాం కదా, ఏదో ఎమర్జెన్సీ అయితే తప్ప. అంటే మన పక్కనే ఉన్న ఊరు వెళ్ళడానికి ఇన్ని ప్లాన్లు చేస్తే అసలు మనకు తెలియని ప్లేస్కి వెళ్తామా వెళ్ళమా? కొన్ని ఎప్పుడన్నా వెళ్ళాలో వద్దా? ఉండిపోతారు నెల్లూరులో. ఏదో రోజు వెళ్ళాల్సిందే మనందరం కదా. మరి దానికి ఎంత ప్లాన్ ఉండాలి మీరే చెప్పండి. అవునా? కొంచెం ఆలోచించండి. పక్కనే వెళ్ళే ఊరికే ఎంత ప్లాన్లు చేసుకుంటుంటే మనం ఇంకెంత ప్లాన్ చేసుకోవాలి? థింక్ అబౌట్ దట్. ఎవరు నేను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, 4 అది తెలుసుకోకుండా మీరు చనిపోయి ఏమవుతారు? పుట్టి ఏం చేస్తారు? తెలుస్తుంది. చనిపోయిన మీ అమ్మమ్మని అడుగు, చూపిస్తుంది. మొత్తం తెలుస్తుంది మనిషికి. చనిపోయిన వాళ్ళకి అడగండి. చనిపోయిన వాళ్ళు కల్లోకి వస్తున్నారు కదా, వాళ్ళు చెప్తారు మీకు, నాయన ఇదిగో ఈ లోకంలో ఉన్నా నాయన, చచ్చిపోయి ఎక్కడున్నావు నాయన, మా టైం అంతా వేస్ట్ చేసావు నాయన, పక్కని చూస్తా గడిపేసావు నాయన, మీరు ధ్యానం చేయండి అమ్మా చెప్తారు పెద్దవాళ్ళు. పై లోకాల్లోకి వెళ్ళాక తెలుస్తుంది. సరే మళ్ళీ ప్రశ్నలోకి వెళ్దాం. మొదటి ప్రశ్న ఏంటి? ఎవరు నేను? దానికి చక్కటి ఆన్సర్ రమణ మహర్షి గారు ఇచ్చేశారు. అయితే ఈ 4 ప్రశ్నలకి మీకు 4టికి ఆన్సర్ తెలుసు. నేనేం కొత్తగా చెప్పక్కర్లా. ప్రతి గురువు చెప్పేది ఇదే, మీ అనుభవంకి వచ్చింది ఇదే, మీకు తెలిసింది ఇదే. మీకు ఎవరికి తెలీదు? ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న చిన్న పిల్లన్నాడు చెప్తాడు, ఎవరు నువ్వు? నేను ఆత్మనండి. ఓటు నాయన. ఎక్కడి నుంచి వచ్చావు? పైలోకాల నుంచి వచ్చానండి. ఎందుకు వచ్చావు నాయన? కర్మలు ఉన్నాయండి, కర్మ వల్ల జన్మండి. చెప్పేస్తాం. మళ్ళీ ఎక్కడ పోతావు నాయన? పైలోకాలకి పోతామండి. అయిపోయింది. చాలా ఈజీ చెప్పడం, కానీ అనుభవపూర్వకంగా దీన్ని పొందాలి. అప్పుడు దాకా మీకు జ్ఞానం రాదు. అనుభవపూర్వకంగా పొందాలి. ఈ 4టిని మీరు అనుభవపూర్వకంగా పొందాకే మీకు అర్థమవుతుంది. ఓకేండి. అందులో మొట్టమొదటిది చూద్దాం. నేను ఆత్మ పదార్థాన్ని. నాతో పాటు అందరూ చెప్పండి. నేను దివ్యాత్మ స్వరూపాన్ని. ఎవరు మనం? దివ్యాత్మ స్వరూపాన్ని. నేను దివ్యాత్మ స్వరూపాన్ని. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? మరి ఇదెవరు? ఇది ఒక దేహం అండి. దేహంలో నేను ఉన్నానండి. ఇది బేసిక్ రూల్, స్పిరిచువాలిటీలో బేసిక్ రూల్. ఇది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కడికి తెలుసు అండి. అసలు ధ్యానం చేయని వాడికి, నాస్తికుడికి కూడా ఇది తెలుసు. వాడు కూడా అంతా నాస్తికుడు. అమ్మ ఆత్మారాముడు సంతసించాడు రా అంటాడు కదా. అంటే ఇది ప్రాక్టికల్గా తెలియాలి మీకు. మరి నేను ఆత్మని తెలిసినప్పుడు అవమానం జరిగేది ఎవరికి? దేహానికి కదా. కృష్ణుడు ఎప్పుడో చెప్పేశాడు, ఆత్మకు అవమానం ఉండదని చెప్పాడు కదా.
మరి మీకెందుకు టెన్షన్ పడుతున్నావు అంటే తెలుసు కానీ తెలియదు. బ్రెయిన్కి తెలుసు, బుద్ధికి తెలియదు. చెవికి తెలుసు, హృదయానికి తెలియదు. అందుకని ఈ 4 ప్రశ్నలే మీరు ప్రాక్టికల్ జీవితంలోకి తేవాలి. అందులో మొట్టమొదటిది నేను ఆత్మనే. ప్రాక్టికల్ జీవితంలోకి ఎలా తెస్తారు చెప్పండి? ఎక్కడ తెలుస్తుంది మీకు నేను ఆత్మ అనే విషయం? మీకు ఎక్కడ ఆధారం కావాలి? మీకు లేకపోతే మీరు ఒప్పుకోరు. ఎక్కడ తెలుస్తుంది చెప్పండి? మీ ప్రాక్టికల్ లైఫ్లో. సింపుల్. రాత్రిపూట నిద్రపోతారు కదా, కళ్ళు మూసుకొని నిద్రపోతారా, కళ్ళు తెరిచి నిద్రపోతారా? కళ్ళు మూసుకొని నిద్రపోతారు. కళ్ళు వస్తే రావా? ఏదో కళ వస్తుంది కదా. కళ్ళు మూసుకుంటే ఎలా చూడగలుగుతున్నారు మీరు? చూసేది ఎవరు? ఆత్మ పదార్థం. అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక అనుభవం అయితేనే మీరు నమ్ముతారు. దర్ ఈజ్ నో డౌట్. ఎవరైనా అంతేనండి, అది తప్పు కాదు. అందుకే అనుభవ జ్ఞానమే జ్ఞానం అంటారు. మీకు ఆల్రెడీ అనుభవం అయింది కదా, దీని మీద నేను చెప్పాలా? లేదు ధ్యానం చేస్తున్నారు, ధ్యానం చేస్తే ఏమండి వీడియో ఈయన ఎవరో నా ముందు కూర్చున్నాడండి, నా మొహం లాగే ఉందండి. అది నీ మొహమే, నువ్వే. నీ శరీరంలోంచి బయటకు వచ్చి శరీరాన్ని చూసుకుంటున్నావు. చూసారా? అంటే నువ్వు ఆత్మ పదార్థం అన్నదానికి ఇంతకన్నా ఆధారం ఏమైనా కావాలా నీకు? డౌట్ ఉన్న వాళ్ళు చేస్తాను. నేను ఆత్మ పదార్థం అన్నది ఇంకా ఎక్కడో పడుతుందండి. లేదు కదా, అందరం క్లియర్గా ఉన్నాం ఈ విషయంలో. మళ్ళీ చెప్పండి. నేను దివ్యాత్మ స్వరూపాన్ని, నేను దివ్యాత్మ స్వరూపాన్ని, నేను దివ్యాత్మ స్వరూపాన్ని. ఓకే, మరి ఈడెవడు అంటే దేహం. నేను ఇప్పుడు ఒక దేహంలో ఉన్నాను. మీరు రోజు ఒక్క సాధన ధ్యానం తర్వాత మీరు కళ్ళు తెరిచాక ఒక్కసారి మీ శరీరాన్ని ఇలా చూసుకోండి. వా, దేహంలోకి వచ్చేసాను. చేతులు ఇలా కళ్ళ ముందు పెట్టుకొని చేతులు అరిచేతులు చూసుకోమంటారు కొన్ని విధానాల్లో. ఎందుకు తెలుసా? అంటే దేహంలోకి వచ్చాము, నేను దేహం కాదు, దేహంలోకి వచ్చేసాను రోయ్ అనుకోవడానికి. ఒక ఊరిలో ఒక సన్యాసి ఉన్నాడు. ఆయన హిమాలయ గురువు అనమాట. అతను ఎంతగా నమ్ముతాడంటే నేను శరీరం కాదు ఆత్మనే అని. అతను ఒకరోజు ఒక హోటల్కి వెళ్తాడు. అయ్యా నాకు రూమ్ ఇవ్వండి అంటాడు. ఆ హోటల్ మేనేజర్ ఏం చెప్తాడంటే, అయ్యా రూములు లేవు, అన్నీ అయిపోయినాయి, అయితే ఒక డబుల్ బెడ్ రూమ్ ఒకటి ఉంది, అందులో ఆల్రెడీ ఒక అతను ఉన్నాడు, మీకు అభ్యంతరం లేకపోతే అతనితో ఉండండి, రూమ్ షేర్ చేసుకోండి అని చెప్తాడు. అతను జంట, మీరే జంట, ఇబ్బంది లేదు అంటాడు. అమ్మమ్మ అలా వద్దు అంటాడు. ఏమండి అంటాడు. మీకు ఏమైనా ఇబ్బందా? ఆయన మంచి అతనండి అంటాడు. నాకు అది కదా ప్రాబ్లం అంటాడు. మరి ఏంటి ప్రాబ్లం అంటే, నేను ఆత్మను కదా, నిద్రపోయేటప్పుడు శరీరంలోంచి బయటకు వెళ్ళిపోతాను. అందరూ వెళ్తారు, మీ అందరు రోజు వెళ్తారు. మీరు నెల్లూరులో ఉంటారు అనుకున్నారు ఏంటి? నిద్రపోయాక మధ్యరాత్రి మీరు లెగుస్తారు కదా వాష్రూమ్కి. ఒకసారి మీ పక్కన మీ భర్త పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని చూడండి, వాళ్ళు ఎలా ఉంటారు? శరీరం పడేసి వాళ్ళు ఏడో ఉంటారు. ఎవడు ఇష్టం ప్లేస్లో ఆడ ఉంటాడు. నీ మగుడు తాగడం ఇష్టం అనుకో, బార్ అండ్ రెస్టారెంట్లో ఉంటాడు కల్లో. అప్పుడు నువ్వేం చేయలేవు. ఇక్కడంటే తనతో అక్కడేం చేయలేవు, ఇక్కడ పోట్లాడుతావు అక్కడేం చేయలేవు. ఆయనేమో అక్కడ ముళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఓకే, అప్పుడు అతను అంటాడు, నేను ఇలా రోజు బయటకు వెళ్తానండి, మళ్ళీ ఆ శరీరంలో తిరిగి వచ్చినప్పుడు బై మిస్టేక్ అతని శరీరంలోకి వెళ్ళిపోతానేమో, నాకు భయం అండి అంటాడు. సన్యాసి ఎవడు వెళ్ళలే అలాగా. అంటే అతను ఏమంటాడంటే, హోటల్ అతను మేనేజర్, అయ్యా ఒక పని చేద్దాము, నేను మీ కాలికి ఒక రిబ్బన్ కడతాను, రిబ్బను. ఓకే, ఒక రిబ్బన్ కడతా మీ కాలికి, ఎర్ర రిబ్బన్ కడతా, ఎర్ర రిబ్బన్ బాడీలో దూరండి మీరు, సరిపోతుందిగా అంటాడు. అర్థమైంది మీకు? ఆయన ఏం చెప్పాడు? మీ కాలికి ఎర్ర రిబ్బన్ కట్టుకోండి, ఇదిగో రిబ్బన్ కట్టుకోండి, పడుకోండి, మీరు అన్నీ తిరగండి, మళ్ళీ తెల్లారి లోపలికి వచ్చేటప్పుడు ఎర్ర రిబ్బన్ ఉన్న కాలని గుర్తుపెట్టుకోండి, అందులోకే రండి అంటాడు. అంటే అతను ఆత్మస్థితిలో అంత స్ట్రాంగ్ ఉంటాడు ఆ యోగి. సరే ఐడియా ఏదో బాగుంది, అలాగే ఇవ్వండి అని చెప్పి కాలు కట్టుకొని పడుకుంటాడు. మధ్యరాత్రిలో ఈ హోటల్ మేనేజర్కి ఒక సరదాగా ఈ నేడిపిద్దామని చెప్పేసి ఏం చేస్తాడంటే, ఈ రిబ్బన్ తీసి ఆడి కాలికి కడతాడు. పక్కన ఇంకో అతను ఉన్నాడు కదా,
నిద్రపోయేవాడికి వాడికి అలిగి కట్టేస్తాడు. పొద్దున్నే సరదా కట్టేసి వెళ్ళిపోతాడు ఈ ఊరికే కన్ఫ్యూజ్ చేద్దామని. పొద్దున్నే అతను లేచి పెద్ద పెద్దగా ఏడుస్తుంటాడు. ఎవరో ఈ యోగి. ఎందుకు ఏడుస్తున్నావు పరిగెట్టుకొస్తాడు. ఈ మేనేజర్ కూడా పరిగెట్టుకొస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో నేను అనుకుంటానే ఉన్నాను వాడి శరీరం నాది, అది నేను అందులో దూరపోయి ఇందులో దూరేశాను, రేపనది వాడు ఉందంటాడు. ఇది నవ్వుకోవడానికి అనుకున్నా కానీ ఇది ట్రూత్. అంటే అంత స్ట్రాంగ్గా ఉంటారు యోగులు. అంత స్థాయికి మనం వెళ్తే మిత్రులారా అసలు ఇంకా ఏం లేదు. రమణ మహర్షికి కాలికి పుండు వచ్చింది, దానికి వచ్చింది, నాకు కాదు కదా అంటాడు ఆయన. అసలు ఎంత అద్భుతం తెలుసా. దివ్యాత్మపు సాధన అంటారు దాన్ని. దివ్యాత్మపు సాధన అంటే మనం ఆత్మని మీరు రోజు సాధన చేయాలి. ఎలా సాధన చేయాలి మళ్ళీ చెప్తాను, నాతో పాటు చెప్పండి. నేను శరీరము కాదు, నేను మనసు కాదు, నేను దివ్యాత్మ స్వరూపాన్ని. రోజుకు ఒక్కసారి అని అనుకోండి. ఇంకా మీకు ప్రాక్టికల్గా అలవాటు అవ్వాలి కదా. ఇదంతా ఊరికి చెప్పినంత మాత్రం వచ్చేది. మళ్ళీ అంతా అయిపోయాక నేను బయటకు వెళ్ళగానే నన్ను ఎవడో ఒకటి అన్నాడు అనుకో, మన కోపం వస్తారు కదా. దెబ్బ కొట్టగానే అబ్బా అంటావనమా. అంత సులువేం కాదు ఇది రావడం, కానీ ప్రయత్నం చేద్దాం. ఓకే, మీరైనా నేనైనా ప్రయత్నం చేయడమే. ఇప్పుడు రోజు ఒక్కసారి అనుకోండి, పొద్దున్నే లేవగానే నేను దివ్యాత్మ స్వరూపాన్ని, మళ్ళా ఇదిగో వంశీగాడి శరీరంలో దూరాను. ఈరోజు మనకి టిఫిన్ ఉంది రోయ్, నౌకలు ఉన్నాయి రోయ్ అనుకోవాలి. థ్యాంక్ యూ యూనివర్స్, అంతే కదా. పొద్దున్నే నిద్రలో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పొద్దున్నే కళ్ళు తెరవ కానీ మీ ఇంట్లో ఉన్నారంటే దాన్ని శుభోదయమే కదా. అందుకే శుభోదయం అంటారు దాన్ని. అర్థమైందండి? అందుకు మీరు పొద్దున్నే లేచి ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. పొద్దున్నే లేవగానే గబాలమని పరిగెత్తేయకండి ఇంట్లోకి, వంటగదిలోకి, పాల ప్యాకెట్లకి అటు ఇటు పరిగెత్తి. ఒక్కసారి లేవగానే కాసేపు కళ్ళు మూసుకోండి, నిశ్చలంగా కాసేపు ధ్యానం చేయండి. తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవండి. నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను దివ్యాత్మ స్వరూపాన్ని తిరిగి నా దేహంలోకి వచ్చాను. ఓ యూనివర్స్ కృతజ్ఞతలో అని చెప్పి దేహాన్ని చూసుకోండి. అమ్మా ఎంత మంచి దేహం ఇచ్చావు, లవ్ యూ. ఎవరి దేహం వాళ్ళకి గొప్పదే కదా. మొత్తం మిమ్మల్ని మీరు చూసుకోండి, ఇలా చూసుకోండి. ఇప్పుడు ఒకసారి అందరూ మిమ్మల్ని మీరు చూసుకోండి, ఒకసారి ఇలా చూసుకోండి. మీ చేతులు, నా మొహం కాదు నిన్ను చూసుకో. చూడండి ఇలాగా మీ కాళ్ళని. 5,000 ఉన్నాయా లెక్కెట్టుకోండి. 1 2 3 4 5 ఉన్నాయండో. అన్నీ చూసుకోండి. ఉన్నాయి, 5 ఉన్నాయి. అయ్యా ఎప్పుడన్నా ఇది చూస్తామా? మీరు బాగా చూసేది ఇది ఒక్కటే. అద్దంలో పెట్టి చూస్తారు, నెత్తి మీద తెల్ల జుట్టు వచ్చిందా రాలేదు, చాలు, ఇంకేం అక్కర్లే మనకి. ఓకే, ఎప్పుడు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని అనుకోవాలి. అద్దంలో కాదు, మిమ్మల్ని మీరు ఇలా చూసుకోవాలి. ఎంత బాగున్నానో, ఎంత అద్భుతమైన శరీరం ఇచ్చాడో భగవంతుడు. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? సారీ బంగారు, నీ మీద నేను వెయిట్ ఎక్కువ వేసాను, అందుకే మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అని మీరు సారీ చెప్పాలి దేహానికి. శుభ్రంగా దీన్ని పారేశారు, ఎంతలా ఒళ్ళు వచ్చింది, మరి మోకాళ్ళ నొప్పులు రావా? చెప్పండి, సారీ చెప్పండి దేహానికి. సారీ బంగారు ఏమనుకోకు, నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను, బాగా నడువు నొప్పి, సారీ బంగారు ఏమనుకోవద్దు, అడ్డమైన చాకరీ చేశాను, గాడిది చాకరీ చేయించారు కదా నీ చేత. పాపం ఆడవాళ్ళ చేత గాడి చాకరీ చేస్తారు, మగవాళ్ళందరూ గాడి చాకరీ చేయిస్తారు ఆడవాళ్ళ చేత. పాపం ఆడవాళ్ళు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. వంటలు చేస్తారు, అన్నీ చేస్తారు. అబ్బా నా భార్య ఎన్ని చేస్తుందో, మా అమ్మ ఎన్ని చేస్తా వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. స్త్రీ జన్మ ఎంత గొప్పది, చెప్పబట్టింది స్త్రీ జన్మతో అరిగిపోతుంది ఒళ్ళు. ఏమో అవునా కదా, అవునా కదా. అందుకే భార్యకి సేవ చేయాలి. ఆ రోజు కాళ్ళు నొక్కాల, తప్పు కాదు, నేను నొక్కుతా. నా భార్యకి రోజు అలసిపోయి వస్తుంది కదా మడాలు, పాపం వంటగదిలో నుంచొని మడాలు నొప్పి వస్తాయి. అందరూ కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తాయి, నొక్కుతా. అందుకని మనం ఏం చేస్తామయ్యా, మనకు వంట రాదు. కృష్ణుడు నొక్కాడు, మనమెంతా ఆఫ్టర్ ఆల్. నువ్వు అలాంటి తెచ్చావు, అది నీ కర్మ. పుణ్యం కొద్దీ పురుష, నువ్వు పుణ్యం చేసి చావలేదు, అందుకే నీకు అలాంటి వాడు వచ్చాడు, పేక నొక్కేవాడు వచ్చాడు.
కాళ్ళు కాదు, పేక పట్టుకుంటాడు. అది నీ దరిద్రంకి ఎవరు కారణం? నువ్వే కారణం. సరే, ఏదేమైనా థ్యాంక్ యూ మై బాడీ, నన్ను మోస్తున్నందుకు, నాకు అద్భుతమైన అనుభవాలు ఇస్తున్నందుకు. రోజు మీతో మీరు మాట్లాడండి అబ్బా. ఎవరితో మాట్లాడతారు? అడ్డమైన వాళ్ళందరితో, పనికి మళ్ళీ వాళ్ళందరితో మాట్లాడి చెత్త చెదారం విని బుర్ర ఖరాబ్ చేసుకోకండి. మీతో మీరు మాట్లాడండి. ఓకే, వీడికి ఏమైనా అయిందనుకో, బాధపడకరా వంశీ, అలా అన్నాడా, సర్లే వాడి పాపని ఆడైపోతాడులే, వాడి జోలు ఏమన్నా వాడు వెళ్ళక మాట్లాడుకో. ఇదే నెల్లూరులో నన్ను చాలా అవమానించినాడు ఒకడు ఉన్నాడు, నా మిత్రుడే. చాలా అవమానించాడు, ఎన్నో గోతులు తవ్వాడు. నేను ఒక్కదానికి స్పందించలా. కానీ వంశీ గారు బాధపడుతుంటాడు. వీడు బాధపడతాడు. వాడు నేను ఆదరిస్తా, బాధపడమాకలేరా, వాడు కర్మాడిపోతాడులే, ఎప్పుడేదో చేసి ఉంటే ఇటు తగిలాడు, మనకు వదిలే లైట్ తీసుకో. చెప్పాలి మీతో మీరు, ఈయన చూసుకోవాలి, మీరు చూసుకోలేద్దా? నేను ఆత్మను ఓకేనబ్బా, మరి ఎవరి దగ్గర ఉన్నాను? నేను దేహంలోనే కదా ఉన్నాను. వీళ్ళు లేకపోతే నేను బతుకుతానా? అసలు వీళ్ళు లేకపోతే నేను మీ దగ్గరకు వస్తానా? ఈ మైక్లో మాట్లాడగలనా? ఆత్మ మౌత్ అయితే దేహము స్పీకర్. మౌత్ లేకుండా, స్పీకర్ లేకుండా మాట్లాడితే వస్తుందా? చూడండి, ఇప్పుడు ఆ స్పీకర్ ఆపేద్దాం, దాని పవర్ ఆపేస్తాను. హలో 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 హలో. మీరు చచ్చిపోయాక దేహం పోద్దు కదా, అప్పుడు కూడా హలో 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 అంటారు. ఈ స్పీకర్ పోయింది, సౌండ్ బయటికి రాదు. మీకే వినపడుతుంది. రాత్రిపూట కల్లో మీరు ఎవరన్నా పిలుస్తుంటారు, మీకు మెలకు రాదు, మీ శరీరం సహకరించదు, హలో 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 ఏమండి 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 అంటుంటారు. మీకు మీరే వినపడతారు, వాళ్ళు పక్క వాళ్ళు పట్టించుకోరు. అవునా? ఆ కళ్ళు వచ్చిందే రాలేదా? అదే మరణానుభవం. శరీరం లేకపోతే మనము అంతా కోల్పోతాం. ఆత్మ ఎంత ఇంపార్టెంటో దేహం కూడా అంత ఇంపార్టెంట్. చాలా మంది నేను ఆత్మ ఇది తుచ్చమైనది, తోలు తిత్తి, ఇది నవరంధ్రాలు తుస్సుమనుట ఖాయము, ఈ సొల్లు చెప్తుంటారు. కాదు, ఇది ఒక అద్భుతమైన గిఫ్ట్, అచీవ్మెంట్, భగవంతుడు ఇచ్చిన గొప్ప కానుక. చెప్పలు కూడా ఉందా మన కానుకకు మనం? ఐ లవ్ మై బాడీ. ఈ వంశీగా నేను ఎంతో ప్రేమిస్తాను. నాకు ఎంతో సుఖ సౌఖ్యాలు ఇచ్చాడు, ఎన్నో అనుభవాలు ఇచ్చాడు, ఎంతో మందికి నేను సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. అర్థమవుతుందా? మరి మీ బాడీని కూడా చూసుకోండి, ఎంత సేవ చేసి పెట్టండి. నీ బాడీ ఎంత సేవ చేసిందా లేదా? నీ భర్తకి, నీ పిల్లలకి సేవ చేసిందా లేదా? ఎందుకు చేసింది? నీ కర్మల వల్ల. నీ కర్మలో దానికేంటి సంబంధం? అవునా కదా? కనుక మిత్రులారా, ఫస్ట్ మీరు శరీరం కాదు ఆత్మ, ఓకే, కానీ మరి శరీరం పట్ల ఎలా ఉండాలి? సంపూర్ణమైన కృతజ్ఞతా భావంతో ఉండాలి, ప్రేమపూర్వకమైన భావంతో ఉండాలి, దివ్యమైన భావంతో ఉండాలి, వైరాగ్య భావంతో ఉండద్దు. చక్కగా తయారు చేసుకోవాలి, దీన్ని అందంగా తయారవ్వాలి, కలర్ఫుల్గా ఉండాలి, జుట్టుకు రంగు వేయండి, మీ ఇష్టం ఎన్ని రంగులు ఉన్నాయి అన్ని రంగులు వేసేసుకోండి. ముసలిదాన్ని అయిపోయాను, ఇది తోలు తిత్తి, ఇలాంటి వైరాగ్యపు మాటలు మాట్లాడకండి. మన సంసారంలో ఉన్నామని వచ్చాం, గుర్తుపెట్టుకోండి. మీ అందరూ ఒక పెళ్లి పిల్లలో వ్యవహారంలో ఉన్నారంటే అర్థం ఏంటి? సంసారంలో ఉందామని వచ్చారు. కాబట్టి దాన్ని మీరు వసంతగా జీవించండి, బట్ వీడితో మాట్లాడండి. ఇందా చెప్పాను కదా, ఈ నెల్లూరులో నన్ను ఒకడు అవమానించాడని, వీడు బాధపడ్డాడు, నేను వాడిని ఓదార్చాను. పర్లేదు లేరా, బాధపడకలేరా, వాడికి ఏదో టైంలో చూద్దాం, వాడి కథ నేను పైన చూస్తాను, కింద ఎవరితో మాట్లాడకండి. పైన ఒక లోపం ఉంటుంది, అక్కడ కంప్లైంట్ ఇస్తే అది తీస్తారు, అంతే. నేను అక్కడ కంప్లైంట్ ఇచ్చా, ఇక్కడ కాదు. కళ్యాణి, మన ఇక్కడ ఎవరితో మాట్లాడకూడదు, కొట్లాడకూడదు. పైన ఒక లోకం ఉంది, దేవతలు ఉంటారు. అయ్యా, కింద మా వాడిని బాధ పెడుతున్నారు, ఇప్పుడు వాడు అడ్డం తిరిగాడంటే నేనేం చేయలేను అని చెప్పాను వెళ్ళి. అంతే, కరెక్ట్గా ఓ సంవత్సరంలో వాడు టాప్ని వెళ్ళిపోయాడు పైకి. అంతే, ఎవరైనా అంతే. మీరేం అక్కర్లా, ఎవరితో గొడవ వచ్చినా భగవంతుడితో మాట్లాడండి. దాని పేరే సోల్ టాక్. ఏమంటారు దాన్ని? సోల్ టాక్. వాడి సోల్తోనే మాట్లాడాను. నీ వాడు ఏంటో నన్ను బాధపెడుతున్నాడు, వాడి సంగతి చూడన్నాను. అవమానిస్తారు, ఎన్నో అవమానాలు పడాలి, బాధలు పెడతారు, ఎన్నో మాటలు అంటారు, దారుణమైన మాటలు అంటారు.
బాధపడాలి. ఎవరు బాధపడతారు? ఎవరు బాధపడేది? ఎవరు? ఆత్మ, దేహమా? ఆత్మ బాధపడుతుందా? దేహము. ఆత్మకు అంటవు ఇవేవి. ఆత్మకి ఏమి అంటవు, గుర్తుపెట్టుకోండి. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దాటి పావహ, చదివారు కదా శ్లోకం. అస్త్రంతో ఛేదించబడిన వాడివి, శస్త్రంతో నరకబడిన వాడివి, ఆత్మ పదార్థం. అది నువ్వు అర్జున. నీకు మానం లేదు, అవమానం లేదు, నువ్వు ఆత్మవే అన్నాడు. మరి అర్జునుడు మరి కిందోడు ఎవడు? అర్జునుడు కదా. వీడి సంగతి ఏంటి అని అడిగాడు కృష్ణుడిని. తెలుసా, భగవద్గీతలో ఈ కోణం కూడా ఉంది. నువ్వు చెప్పింది బాగానే ఉందయ్యా, మరి వీడి సంగతి ఏంటి? ఓహో, మీ అర్జునుడి సంగత, సర్లే వాడికి ఏదో చేద్దాంలే అన్నాడు. అప్పుడు విశ్వరూపం చూపించాడు. సరే, మీరు ఎవరితో మాట్లాడాలి? వీడితో మాట్లాడండి. ఏదో చేశారు, నష్టం వచ్చింది, నష్టపోయారు, అప్పుడు వీడితో మాట్లాడండి. నువ్వు బాధపడుకో, అలా జరిగిందా, ఓహో సరే మనమే ఏదో చేద్దాంలే, నువ్వు బాధపడుకో. ఎవరు చెప్పాలి? చైతన్యమైన మీరు, ఆత్మైన మీరు ఎవరికి చెప్పాలి? బుద్ధికి చెప్పాలి, దేహానికి చెప్పాలి, వీడికి చెప్పండి. వచ్చిన చావల్ల పక్కోడిని అడుగుతాడు, వాడు చెప్తాడు నీకు, వాడు ఓదారుస్తాడు. వాడికి కాలిపోయి ఉంటుంది, వాడు నిన్ను ఓదారుస్తాడు. రామదాస్కి బాధ కలిగింది, ఎవరికి చెప్పాడు? రాముడు చెప్పాడు. ఎవరికని చెప్పాడా? తానేష మహారాజ్ అడిగాడు, నీ ప్రాబ్లం నేను తీరుస్తాను రా, సరెండర్ మీ, నన్ను అడుగు అన్నాడు. అయ్యా, నా ప్రాబ్లం నువ్వు తీర్చేది కాదు, నా ప్రాబ్లం నా రాముడు తీరుస్తాడు. ఎంత అద్భుతం అండి రామదాసు. చెప్పలు పడతాం రామదాస్కి. సో 4 ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఏంటి? ఎవరు నేను? ఆన్సర్ ఏంటి? ఆత్మ పదార్థాన్ని. మరి ఈడెవడు? దేహము. ఎందుకు ఉంది? మరి నాకు ఒక వాహనం కావాలి కదా, అందుకు నేను తెచ్చుకున్నాను. చాలా కష్టపడ్డానండి తెలుసా. మీరు ఎంత కష్టపడ్డారో మీరు ఊహించలేరు తెలుసా. 5 లక్షల ఆత్మల లైన్లో నుంచి ఉంటే మీకు దేహం ఇస్తారు. అంత వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది ఆడ. బోడి కారుకే మీరు తెగ రుద్దేస్తారు. కొత్తగా కొన్న కారుని రుద్దుతా కడుగుతా ఉంటారు. బళ్ళు, కార్లు, తెపాళాలు. ఈ తెపాళం అయితే చెప్పక్కర్లేదు, ఎన్నిసార్లు చదువుతారు రోజుకి. వాటిని అంత జాగ్రత్త చూసుకున్నప్పుడు దీన్ని అంత జాగ్రత్త చూసుకోవాలండి మనం, అవునా కదా? అయితే వీడికి బాధ కలుగుతుంది, కోపం వస్తుంది. వీడికి బాధ కలిగినప్పుడు నువ్వు ఓదార్చాలి, గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలా? చీనా ఏదో బతుకు అనకూడదు, ఓదార్చాలి. ఇన్ని ఎవరు ఓదార్చాలి? మీరు ఓదార్చాలి. మీరెవరు? ఆత్మ పదార్థం. ఇంతేనండి అసలు ఆధ్యాత్మికత. సూపర్ అండి, జీవితం అద్భుతంగా ఉంటుంది. వీడిని ఓదార్చండి ఫస్ట్, మీరు ఓదార్చాలి. పక్కోళ్ళు కాదండి. మీ బాధ వెళ్ళి పక్కోడు చెప్తారు, పక్కోడు అయ్యో బాధపడమాక అంటారు. 4 రోజుల తర్వాత ఏమైంది తెలుసా? ఇదంతా తీసుకెళ్ళి ఇంకోళ్ళకి చెప్తారు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. మీ బాధ అవతల వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. నువ్వు విన్నావా, దాని కూతురు ఏమైందో తెలుసా? నీకు ఎలా తెలుసు పిన్ని? నాకు వచ్చి చెప్పిందే, స్వయంగా చెప్పింది. వాళ్ళ కూతురంట లేచిపోయిందంట. అయ్యక చూడు ఎంత మజా అంటే మనకి. ఇది ఇంకొకళ్ళు, అది ఇంకొకళ్ళు. అది మళ్ళీ ఇలా ఆ తల్లికి తెలిస్తే ఎంత బాధపడుతుంది. అందుకని ఈ రోజు నుంచి మీకు మీరే దిక్కు. బుద్ధుడు చెప్పిన అద్భుతమైన సూత్రం చెప్పండి నాతో. అప్పో దీపో భవ. అప్పో దీపో భవ అంటే అప్పు తీసుకొని అడిగి దీపం పెట్టమని కాదు. అవతల దగ్గర అప్పు తీసుకొని వాడికి దీపం ఇవ్వకండి. అప్పో దీపో భవ అంటే అది కదా అర్థం. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. అది పాలీ భాషలో అప్పో దీపో భవ. దాన్ని కృష్ణుడు చెప్పండి, ఉద్ధరేదాత్మ నాత్మానం. ఎవరైనా ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి. ఇప్పుడు వంశీగాడు మళ్ళీ ఆడికి చెప్పాలి, ఏంట్రా నువ్వు రాత్రి నీ కల్లో నువ్వు అలా ఉన్నావు అంటే నీ లోపల ఇంకా గుణాలు ఉన్నాయా, నీ లోపల ఇంకా కోపం ఉందా అని చెప్పుకోవాలి. ఇది సెకండ్ లెవెల్. దేహము ఆత్మకు కూడా గైడ్ చేసే లెసన్స్ ఉన్నాయి నా దగ్గర. అది వేరే సబ్జెక్టు. ఇప్పటి వరకు అందరూ గురువులు చాలా మంది చెప్పేది ఆత్మ జీవుడిని ఉద్ధరిస్తుందని చెప్తున్నారు కదా. నా సబ్జెక్ట్లో డిఫరెంట్ కోణం ఉంది.
జీవుడు కూడా ఆత్మను ఉద్ధరించే పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర. ఎగ్జాంపుల్ చెప్పనా? సరే, మీలో చాలా మంది అందరూ శాకాహారులే కదా. మాంసం తింటున్నట్టు కళ వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. మాంసం తింటున్నట్టు కళ వచ్చిన వాళ్ళు చాలా మంది కళ్ళు వస్తుంది మాంసం తింటున్నట్టు. దాని అర్థం ఏంటంటే నీ ఆత్మలో ఇంకా కోరిక ఉంది. బంగారం సంచులు వేసుకుంటున్నట్టు, దొరికిందంతా లాగేసుకుంటున్నట్టు కొన్ని కళ్ళు వస్తుంటాయి. కామంలో, క్రోధంలో, విపరీతమైన కోపంలో, మోహంలో కొన్ని కొన్ని కళలు వస్తాయి. అది ఆత్మ అనమాట. అంటే నీ ఆత్మ యొక్క లక్షణాలు అవి. అంటే నీ ఆత్మలో ఇంకా, నీ లోపల ఇంకా ఇన్నర్లో ఆ గుణాలు ఉన్నాయి. బట్ బయటలో చాలా ప్యూర్గా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు. అక్కడ మాత్రం రాక్షసుల్లో ఉంటారు. అప్పుడు ఎవరికి చెప్పాలి చెప్పండి? జీవుడు ఆత్మకి చెప్పాలి. ఇది సెకండ్ లెవెల్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇది చెప్పలే, ఎందుకంటే దీనికే మన కన్ఫ్యూజ్లో ఉన్నాం. అది సెకండ్ లెవెల్ సబ్జెక్ట్ అనమాట. ఓకే, ఆత్మోద్ధరణ ఇప్పుడు జరుగుతుంది. మనం చెప్పుకుంది ఆత్మోద్ధరణ, ఆ జీవోద్ధరణ అనమాట. జీవోద్ధరణ గీత పేరు బాగుంది, రాసుకోండి. దీని మీద వీడియో చేద్దాం, జీవోద్ధరణ గీత. జీవుడు ఆత్మకి చెప్పాలి, టీచ్ చేయాల్సిన సమయం ఉంది. సరే, మళ్ళీ మొదటికి వద్దాం. చెప్పండి నాతో పాటు, నేను దివ్యాత్మ స్వరూపాన్ని. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా. దివ్యాత్మ స్వరూపాన్ని నువ్వేం చేయాలి? వీడిని చూసుకోవాలా వద్దా? నీ భర్త నువ్వు బాగా చూసుకుంటావు, చూసుకోవా? పిల్లలు బాగా చూసుకుంటావు, చూసుకోవా? మరి నిన్ను నువ్వు చూసుకోవా? వాళ్ళకన్నా ఎక్కువ చూసుకోవాలి వీడిని. ఎందుకంటే వీడు ఉంటేనే వాళ్ళు, వీళ్ళు లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారు? గుండు సున్నా. ఫస్ట్ వీడికి ప్రయారిటీ ఇవ్వండి. నాయన బాధపడకు, కోపం పడకు, సచ్చేద్దాంలే. తగ్గి ఉంటారు. వీడు బాగా కుంచుకుపోతాడు. ఇదిగో మా వాడు బాధపడుతున్నాడు, నువ్వు బాధపడకు. వీడికి గైడ్ చేయాలి మీరు, వాడిని చూసుకోవాలి మీరు. ఓకే, చప్పలు కొట్టిద్దాం. 4 ప్రశ్నలు, 4 దివ్యత్వాలు. ఒక 5 నిమిషాలు అందరూ ధ్యానం చేద్దాం. కళ్ళు 2 మూసుకోండి. మీ శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఉచ్ఛ్వాస నిశ్వాస హాయిగా కూర్చున్నాం. కళ్ళు 2 మూసుకుందాం. దివ్యాత్మ స్వరూపులుగా ఉన్నాం. మీకు మీరు చెప్పుకోండి ఇప్పుడు, నేను దివ్యాత్మ స్వరూపాన్ని. మీకు మీరు చెప్పుకోండి, నేను శరీరము కాదు, నేను మనసు కాదు, దివ్యాత్మ స్వరూపాన్ని. ఇంత గొప్ప అద్భుత ఆత్మ పదార్థాన్ని నేను. మీకు మీరు చెప్పుకోండి, మరీ చెప్పుకోండి, బాగా చెప్పుకోండి, గుర్తుండిపోయేలా చెప్పుకోండి. ఒక అద్భుతమైన దేహంలో ఉన్న దివ్యాత్మ స్వరూపాన్ని, ఒక అద్భుతమైన దేహంలో ఉన్న దివ్యాత్మ స్వరూపాన్ని. నా స్వరూపం ఆనందం, నా స్వరూపం విహారం, నా స్వరూపం జ్ఞానం. జ్ఞాన సముపార్జనకై ఇక్కడున్న దివ్యాత్మ స్వరూపాన్ని. చక్కటి ధ్యానం చేస్తున్నాం. శ్వాసనే గమనించాలి. సంకల్పం పూర్తి చేసాం. ఇప్పుడు శ్వాస మీదకి వెళ్ళండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఉచ్ఛ్వాస నిశ్వాస.